अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నమస్కారం ఆచార్య జీ। జిజ్ఞాసతి రూపసిద్ధులు ఆచార్య, జ్ఞాస్థానంలో జా వచ్చింది కదా ఆచార్య, జీ అది ఎలాగా అనేది ఒకసారి చెప్తా అన్నారు ఆచార్య ఈరోజు। జిజ్ఞాసతేలో మనకు జ్యా జ్ఞా అలా దిత్వం చేసినప్పుడు అక్కడ హలాది శేష అనే సూత్రం ప్రకారంగా ఆది హల్లు మిగులుతుంది। జ్ఞాలో జకారం ఉంది, యకారం ఉంది, రెండు కలిస్తే జ్ఞా అయిపోతుంది। కాబట్టి వాటిలో హలాది శేష ప్రకారంగానే ఆది హల్లు జకారం మిగులుతుంది, దాంట్లో ఉండే పక్కన ఉండే యా తొలగిపోతుంది అన్నమాట। నేను ముందుగా పొరపాటున అభ్యాస చర్చతోటి అలా చేశాను, అలా చేయకూడదు। మనకు రెండు సంయుక్త అక్షరాలు కాబట్టి హలాది శేష ప్రకారంగానే మనకు ఆది హల్లు మిగులుతుంది। కాబట్టి ఆ రకంగా జకారము జ్యాలో ఆ ఉంది కాబట్టి ఆ ఆకారం అలా ఉంటుంది। ఆ జ్యాలో ఉండే తిరిగి ఆకారాన్ని హ్రస్వ చేసుకుంటాము, ఆ హ్రస్వ ఆకారానికే సంయత అనే సూత్రం ప్రకారంగా అయిపోతుంది। నుండి ఆకారానికి హలాది శేష ప్రకారమే ఆది హల్లు మిగులుతుంది, అంటే సంయుక్త అక్షరం ఉండేటువంటి ఏకాలం తొలగిపోతుంది। అస్తు అర్థమైందండి? అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య। మిగిలిన వాళ్ళకి కూడా అర్థమైందండి। నేను లాస్ట్ చెప్పినప్పుడు దాంట్లో నేను మామూలుగా అభ్యాస చర్చ చెప్పాను కాకుండా, సామాన్యంగా హలాది శేషతోనే వెళ్ళిపోతుందండి। అస్తు ఇంకా ఎదుకున్న సందేహాలు ఉన్నాయండి? ఓకే, అస్తు ప్రకృత అనుశ్రామ। నిన్న మనము ఆత్మనేపథ ప్రకారంలో సదేహి శిత అనే సూత్రం చూశాము। ఇప్పుడు అదే క్రమంలోనే చూడండి, మ్రియతేర్ లుంగు లింగోశ్చ, మ్రియతేర్ లుంగు లింగోశ్చ పైన సదేహి శిత అనే సూత్రం నుంచి శిత అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది, శిత అనే శబ్దానికి వస్తుంది అనువృత్తి వస్తుంది అనమాట। ఇప్పుడు సూత్రార్థం చూడండి, 61వ సూత్రము, 61వ సూత్రము, ఇక గమనించండి, కన్ఫ్యూషన్ చూడండి। 61 మ్రియతేర్ లుంగు లింగోశ్చ, మ్రియతే పంచమి విభక్తి ఏకవచనము, లుంగు లింగోహు చూడండి, సూత్రంలో ఉండే పదాలు తీసుకున్నాం। ముందుగా మ్రియతే పంచమి విభక్తి ఏకవచనము, లుంగు లింగోహు సప్తమి విభక్తి ద్వివచనము, తర్వాత చ అవ్యయ పదము। ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము। మ్రియతే పంచమి విభక్తి ఏకవచనము, లుంగ్ లింగోహు సప్తమి విభక్తి ద్వివచనము, చ అవ్యయ పదము। ఇప్పుడు సమాసం, లుంగ్ లింగోహు అనే పదాన్ని విడగొట్టుకుంటున్నాం, దాంట్లో ఏ పదాలు ఉన్నాయి, ఏ ప్రత్యయాలు ఉన్నాయి అనేటివి చూడండి। ఏ రకంగా విడగొట్టుకున్నాం, లుంగు చ లింగ్ చ అంటే లుంగు లకారము లింగు లకారం, లుంగు చ లింగ్ చ కలిపితే ఏమైపోయింది, లుంగు లింగం, రెండు కాబట్టి రెండు ప్రత్యయాలు కాబట్టి లుంగు లింగవన్యం। తయోహు
లుంగు లింగోహ తయోహ లుంగు లింగోహ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం రెండుకి ప్రాధాన్యత ఉంది. తో మ్రియతే పంచమి భక్తిలో ఉంది, లుంగు లింగో అని సప్తమి భక్తి ద్వివచనంలో ఉంది. కాబట్టి ఇవి పక్కన ఉండాలి. లుంగు లింగు రెండు లకాలు ఇక్కడ తీసుకోబడ్డాయి. అస్తు. ఇప్పుడు అనువృత్తి వస్తుంది, చితాకి అనువృత్తి వస్తుంది, ఆత్మనే పదం ప్రకరణం కాబట్టి ఆత్మనే పదం యొక్క అనువృత్తి కూడా వస్తుంది. అర్థ అర్థం ఏంటి చూడండి, ఎందుకు సప్తమి భక్తి కదా, సప్తమి భక్తి అన్నప్పుడు అవి పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది. సప్తమి పక్కన పంచమి భక్తి, సప్తమి భక్తి పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాము, పంచమి భక్తి ఎక్కడైతే ఉందో దాన్ని పక్కన పని చేసుకుంటాము, షష్ఠి విభక్తి ఎక్కడైతే ఉంటుందో దాని స్థానంలో పని చేసుకుంటామని చెప్పి మనకు ఒక సిద్ధాంతం ఉంది. ఇక్కడ పంచమి ఉంది, సప్తమి ఉంది. అంటే సప్తమి పక్కన ఉండాలి, పంచమికి ఉత్తరంలో పక్కన పని జరగాలి. అది ఏ రకంగా అనేది ఇప్పుడు చూడండి. అర్థ లుంగు లింగోహో షిద్ భావిచ అంటే షిద్ భావి అంటే షకార సంబంధి. లుంగు లింగోహో షిద్ భావిచ యో మృంగ్ ప్రాణత్యాగే. మృంగ్ ధాతు ఏ ధాతు? ప్రాణత్యాగ, ప్రాణాలను త్యాగం చేసే అర్థంలో. మృంగ్ ప్రాణత్యాగ అనేది ధాతు యొక్క అర్థము. మృంగ్ ధాతు ప్రాణత్యాగ చేసే అర్థంలో ఉంది. కాబట్టి లుంగు లింగోహో పరత షిద్ భావిచ, ఇంకా షకార సంబంధి పైన విధంగా చెప్పుకున్నాము. షిత్ సంబంధి చెప్పామంటే షకారం ఇత్ అయింది అంటే షకార ప్రత్యయాన్ని ఇత్ అయినటువంటి ప్రత్యయ నిమిత్తం చేసుకుని షకార ప్రత్యయ నిమిత్తం చేసుకొని ఏదైతే మనం ఏదైనా పని చేసుకుంటాం అక్కడ పైన షద్లి గతవ ధాతుకి షద్దుకి షిద్ ఆదేశం చేసుకున్నాం, షిత్ ప్రత్యయ నిమిత్తం చేసుకుని. ఇక్కడ కూడా వేరే సూత్రం ద్వారా ఒక పని వేరే మార్పులు జరుగుతాయి అన్నమాట. కాబట్టి షిత్ సంబంధి అని చెప్పాడు, షిత్ భావి అని చెప్పాడు. లుంగు లింగోహో షిద్ భావిచ, లుంగు లింగోహో పక్కన ఉండాలి, ఇంకా షిద్ భావిచ, షిత్ భావిచ యో మృంగ్ ప్రాణత్యాగే ధాతు, యో ధాతు, యో మృంగ్ ధాతు, యో మృంగ్ అంటే ప్రాణత్యాగే అర్థంలో ఉండే ధాతు. ఇది ధాతు తస్మాత్ ఆత్మనే పదం భవతి. అటువంటి ధాతు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది. అంటే లుంగు లకారంలో లేదా లింగి లకారంలో, అలాగే లుంగు లకారం ఉండాలి పక్కన, లేదా లింగి లకారం ఉండాలి, లేదా తథా షిత్ విషయమే ఉండాలంట. అంటే ఎక్కడ షకారానికి ప్రత్యయం ఉందో అంటే షకారానికి తీసిన ప్రత్యయం ఉందో ఆ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఏదైనా ముందుకైనా పని చేసి ఉండాలన్నమాట. మనం కదా పైనకు షద్దుకు సిద్ధ ఆదేశం చేసుకున్నదా, షిత్తు పక్కన ఉంది కాబట్టి అలాగా దాన్ని నిమిత్తం చేసుకునే పని చేసి ఉండాలంట. అటువంటి సందర్భంలో కూడా ఉంటేనే అటువంటి సందర్భంలో మృంగ్ ప్రాణత్యాగ ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. అటువంటి ధాతు చేత కూడా ఏమొస్తుంది? ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి లుంగు లింగోహో షిద్ భావిచ, ఇంకా షిద్ భావిచ యో మృంగ్ ప్రాణత్యాగ ఇది ధాతు, ఏ ధాతు ఉందో అటువంటి ధాతు తస్మాత్ అటువంటి ధాతు చేత ఆత్మనేపదం భవతి, ఆత్మనేపద ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం చెప్పింది. అవి ఏంటో మనం చూద్దాం. లుంగు లింగోహో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, షిద్ భావి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది. అటువంటి లింగ సంబంధి షిద్ భావి సంబంధి ఉన్నటువంటి అయితే మృంగ్ ప్రాణత్యాగ ధాతు ఉందో అటువంటి ధాతుకి పక్కన కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం మనకు చెప్పింది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. ముందుగా లుంగు లింగ సంబంధి ఉదాహరణ ఇచ్చాడు. లుంగు లకారం ఒకటి, లింగి లకారానికి. అందులో మొట్టమొదటి లుంగు లకారానికి రూపం ఇచ్చాడు. ఇక్కడ ఏ లకారము? లుంగు లకారం. తర్వాత లింగి లకారానికి ఇచ్చారు. దాని తర్వాత మ్రియతే, మ్రియేతే, మ్రియంతే ఇవి షిత్ సంబంధి ఉదాహరణలు. మనం ఏ విధంగా అయితే ఇక్కడ షదేహిషితాలో షీయతే, షీయేతే, షీయంతే రూపాయలు తయారు చేస్తున్నామో అవి షిత్ సంబంధం. ఇలాగే మ్రియతే, మ్రియేతే, మ్రియంతే కూడా షిత్ సంబంధి అనమాట. అస్తు. ముందుగా లుంగు లింగోకు సంబంధించి ఉదాహరణ ఇలా ఉంటాయి చూడండి. ఇక్కడ మనకు ఏదండి ఉదాహరణ ఇచ్చాడు? అమృత. ఏంటండి? అమృత. అమృత, ఆ మృత శబ్దం అండి. అమృత శబ్దం అంటే ధాతు. ఏ ధాతు? అమృత రూపం అట. అమృత ధాతు రూపం. ఇది ఏ లకారంలో ఉంది? లుంగు లకారంలో ఉంది. ఏ లకారంలో ఉంది? లుంగు లకారంలో ఉంది. లుంగు లకారం దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఇప్పుడు తయారు చేద్దాం. అమృత మన లక్ష్యం. ఏం తయారు చేయాలండి? అమృత అనే శబ్దరూపం తయారు చేయాలి.
అమృత అమృత తయారు చేయాలంటే మనం మృంగ్ ప్రాణత్యాగే ధాతు తీసుకోవాలి. ఏ ధాతు మనం చెప్పాలి? మృంగ్ ప్రాణత్యాగే. మృంగ్ ధాతు ఇది ప్రాణత్యాగ అర్థంలో ఉందన్నమాట. ఓకేనా? అస్తు. తో మృంగ్ ధాతుకి పెట్టుకోగానే భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞ పేరు పెట్టేస్తాము. ధాతు సంజ్ఞ అని పేరు పెడతాము. ధాతు సంజ్ఞ పేరు పెట్టగానే ధాతులు అనుబంధ లోపాలంటే అవి చేసుకుంటాం. ఏమున్నాయి? మృంగ్ ధాతువులో గకారం ఉందన్నమాట. అంటే గకారం కాబట్టి హరంత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్తని పేరు పెట్టేస్తాము. ఇత్తని పెట్టిన తస్యలోప అదృశ్యం లోప అయిపోతుంది అన్నమాట. తో ఇదేంటి? మృంగ్ ధాతు గిత్ ధాతు. ఏ ధాతు? గకారానికి ఇతి చేసాం గిత్ ధాతు. గిత్ ధాతువు కాబట్టి మనం ముందు చెప్పుకున్నాం అనుదాత్తంగిత ఆత్మనేపదం. ఏ ధాతువులో అయితే అనుదాత్తానికి గిత్తు చేశామో, ఏ ధాతువుకైతే గకారం గిత్తి చేశామో, ఏ ధాతువులో అయితే గకారం గిత్తి చేశామో అటువంటి గిత్ ధాతువుకు అనుదాత్తంగిత ఆత్మనే పదం అనే సూత్రం ప్రకారం ఆత్మనేపదం అవుతుంది. ఏ ధాతువులో అయినా కానీ గకారం గిత్తి చేశామనుకోండి, అంటే ఇతని పేరు పెట్టి తస్యలోప అదర్శనం లోప చేశామనుకోండి, అటువంటి ధాతువుకి పక్కన కూడా అవశ్యం ఖచ్చితంగా ఆత్మనేపదం ప్రత్యయం వస్తుంది అని ఎవరు చెప్పారు? ప్రారంభంలో అనుదాత్తంగిత ఆత్మనే పదం ప్రకరణం ప్రారంభమైనప్పుడు మనం మొట్టమొదటి సూత్రం చెప్పుకున్నామట. ఆ సూత్రం ప్రకారంగా ఆత్మనేపదం ప్రాప్తం అవుతూ ఉంటే ఈ సూత్రం వచ్చి మళ్ళీ నేను ఆత్మనేపదం చేస్తాను అంటుంది. ఏమంటుంది? మనకు పూర్వంలో అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారంగా ప్రాప్తమైంది సిద్ధిత పునర్విధానం నియమార్థం. కానీ మళ్ళీ ఇక్కడ విధానం చేశాడు, మళ్ళీ ఆత్మనేపదం అవుతుంది చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? పునర్విధానం नियमार्थम नियमार्थ है कि इसको इन विषयों में ही आत्मनेपद हो सर्वत्र ना हो. అంటే ఇన్ విషయం అంటే ఒకవేళ మృంగ ధాతువుకి ఆత్మనేపదం అయ్యింది అనుకోండి, ఓన్లీ ఒక మృంగ ధాతుకే, మిగిలిన అన్ని చోట్ల ఎక్కడ ఏ ధాతులు గకారం గిత్తే అయింది అనుకోండి, అక్కడ అన్ని చోట్ల ఆత్మనేపదం అయిపోతుంది, అనుదాత్తంగిత ఆత్మనేపదం అయిపోతుంది. కానీ ఒక మృంగ ప్రాణత్యాగ ధాతుకు మాత్రము ఒకవేళ ఆత్మనేపదం వస్తే గన లుంగు లకారంలో రావాలి, లేదా లింగ లకారంలో రావాలి, లేదా శిత్ సంబంధిలో మాత్రమే రావాలి అని ఒక నియమం చెప్పిందన్నమాట. ఓన్లీ ఒక ధాతు కట్టుబడేసిందన్నమాట నియమంలో. ఒకవేళను ఆత్మనేపదం అవుతుందంటే కేవలము ఇందులో మాత్రం లుంగు గాని లింగ గాని శిత్ సంబంధి ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా ఆత్మనేపదం అవుతుంది. మిగిలిన అన్ని చోట్ల అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారం అయిపోతున్నాడు. కాబట్టి ఒక నియమం కోసం, ఒక నియమం చెప్పడం కోసం వాళ్ళు ఒక మృంగు ధాతుకు ఎప్పుడైనా చేసామంటే ఈ లకారంలో మాత్రమే చేసుకో, అన్ని లకారాలు చేసుకోవద్దు. ఒకవేళ ఈ సూత్రం లేకపోయింది అనుకోండి, మృంగు ధాతుకు అన్ని లకారంలో వచ్చేది లిట్టు లుట్టు అన్ని లకారంలో అనుదాత్తంగిత ఆత్మనేపదం చేసుకునే వాళ్ళం. కానీ ఈ సూత్రం ఉంటుంది ఓన్లీ లుంగు లంగు శిత్ సంబంధి ఇందులో మాత్రమే ఆత్మనేపదం అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది? మిగిలిన చోట పదసంపదం అయిపోతుంది. ఓకేనా? నియమం చెప్పడం కోసమే ఈ సూత్రం చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ పునర్విధానం నియమార్థం ఇస్కో ఇన్ విషయం మే హి ఆత్మనేపద హో, ఈ విషయాలు మాత్రం ఆత్మనేపదం అవుతుంది, సర్వత్ర నా హో, అన్ని చోట్ల కాకూడదు. కాబట్టి మిగిలిన లకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మామూలుగా పదసంపద ప్రాప్తం అవుతుంది అనమాట. సో అమృత అంటే ఏమిటి? అమృత అతడు మరగయ, వహు మరగయ అంటే అతడు చనిపోయాడు. అమృత మృంగ్ ప్రాణాన్ని వదిలేశా అని చెప్పేదా, అతడు చనిపోయాడు, ప్రాణాన్ని వదిలిపెట్టాడు. అలాగే మృశిష్ట అతడు చనిపోవాలి కోరుకుంటాం, విధిలింగం ఆజ్ఞాపిస్తున్నాడు, అతడు చనిపోవాలి మృశిష్ట. ఇది లింగలక ఆజ్ఞార్థంలో ఉన్నాడు మృశిష్ట అని చెప్పి. ఓకే, ఇవి రెండు ఉదాహరణలు ఇచ్చారు. నెక్స్ట్ శిత్ సంబంధి మ్రియతే మరతాహే చనిపోతున్నాడు, మ్రియేతే ఇద్దరు చనిపోతున్నారు, మ్రియంతే చాలా మంది చనిపోతున్నారు. అలాగా ఇక్కడ మృంగ ప్రాణత్యాగ అర్థంలో ఉంది. ఇక్కడ 3 రూపాయలు ప్రథమ విభక్తి ప్రథమ పురుషం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఇవ్వబడ్డాయి. ఇది ఆత్మపదంలో మనకు రూపం కనిపిస్తుంది స్పష్టంగా. సో ఈ రకంగా మనకు రూపాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ అమృత మృశిష్టాకి సిద్ధి 1, 2, 11కి సమాన్ జానే. ఇక్కడ 1వ అధ్యాయంలో 2వ పాదంలో 11వ సూత్రంలో చెప్పుకున్నామంట. 11వ సూత్రంలో ఈ అమృత అనే శబ్దానికి సిద్ధి, మృశిష్ట అనే శబ్దానికి రూపసిద్ధి, అక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. దానికి సమానంగానే ఈ రూపసిద్ధి నడుస్తుంది అని చెప్పి అక్కడ చూసుకోమని చెప్పి చెప్తున్నాడు, సంకేతిస్తున్నాడు. అలాగే
1, 2, 12 సూత్రం ప్రకారం కిత్వత్ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? కిత్వత్ కూడా అవుతుంది. 1, 2, 11. 1, 2, 11 ఏంటి? అది చూద్దాం. 1, 2, 11 ప్రకారంగా కిత్వత్ కూడా అవుతుంది అన్నమాట. 1, 2, 11 ప్రకారంగా కిత్వత్ కూడా చేస్తాము. అంటే 1, 2, 11 అంటే అతిదేశం కదా. ఆత్మనేపదేశు లింగ్ శిచావ్ ఆత్మనేపదేశు అనే సూత్రం ప్రకారం కిత్వత్ అవుతుంది అన్నమాట. ఇక సమీపాద్ హల్, ఇకకే సమీపం అంటే హల్ ఏదైతే ఉందో హలహ పరవు జలాది లింగ్ శిచౌ ఆత్మనేపద విషయ కిత్వత్ భవతః. అంటే ఇకకి సమీపంగా ఏదైతే హల్లు ఉందో ఆ హల్లుకి పక్కన జలాది లింగ్ గాని శిచ్ గాని ఉంటే అది ఆత్మనేపద విషయంలో కిత్వత్ అవుతుంది అని చెప్పి లింగ్ శిచావ్ ఆత్మనేపదేశ ప్రకారంగా 1, 2, 11 ఆ కిత్వత్ చేస్తుంది. ఓకేనా? తో ఆ రకం చెప్పుకున్నాము. తర్వాత అమృతామే శిచికే సకారక లోప్ రస్వాదంగా అనే సూత్రం ప్రకారంగా లోపం అయిపోతుంది. సో ఈ రకంగా మనకు రూపసిద్ధి అనేది ఈ రకంగా ఇచ్చాడు. అందులో ఒకటి అమృత అని చెప్పుకుంటాం. అమృత యొక్క రూపసిద్ధి ఎలా ఒకసారి గమనించండి. సింపుల్ గా ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఇంత ముందుకు. సో రస్వాదంగా అది ముందుగా మనం ఒకసారి చూద్దాము. స్టెప్పులు రాసుకుని ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. స్టెప్పులు గుర్తుపెట్టుకుని మీకు అర్థమవుతుంది. సో మొట్టమొదటి అమృత శబ్ద రూపం తయారు చేద్దాము. అంటే మృంగ్ ధాతు కింద భూవాదు ధాతు ప్రకారం ధాతు సంధ్య ధాతుల అనుబంధ లోపము గకాలు వెళ్ళిపోతుంది. అలంత్యం తస్య లోప అదిశ లోప. తర్వాత ఇప్పుడు ఓన్లీ మిగిలింది. ఏమింది? మృవు మిగిలింది. దానికి వర్తమ ధాతోహు ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? ధాతోహు ధాతు అధికారంలో వర్తమానే లట్ వచ్చిందన్నమాట. లట్ వచ్చిందంటే లట్ లట్ అనుబంధ లోపం. లట్ అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఇల్లు లకారం పుల్యం వెళ్తుంది. అందుకే మృ ఇల్లు. ఇక్కడ లకార స్థానంలో మనకి ఏమొస్తుంది? లహ కర్మనిచ భావే చాకర్మ కేభ్య అనే సూత్రం ప్రకారంగా లకారం కర్తార్థంలో వచ్చింది. కర్తార్థం ప్రతి తెచ్చుకో అని చెప్పింది. కానీ కర్తార్థంలో ఏ ప్రతి తెచ్చుకోవాలి? అంటే 18 ప్రత్యయాలు వచ్చాయి మనకు. మొత్తం వచ్చాయి లకార స్థానంలో టిప్తస్ జీ షిప్తస్థ లస అధికారానికి వెళ్ళిపోతే ఈ 18 ప్రత్యయాలు ప్రాప్తమయ్యాయి. ఈ 18 ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలి అంటే 2 విభాగాలు చేసుకున్నాం. పరస్మయ పదము, ఆత్మీయ పదం అని చెప్పి. అందులో పరస్మయ పదంలో ఆత్మ ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం సామాన్యంగా అనుదాత్తంగిత ఆత్మీయ పదం అని వస్తూ ఉంటే ప్రాప్తం అవుతుంది. ఈ సూత్రం వచ్చి లేదండి. ఇక్కడ నియమం చెప్పబడింది. ఏది ఏ సూత్రం? మ్రియతే లుంగు లింగోశ్చ. మ్రియ ధాతు అనేది అంటే మృంగ్ ప్రాణ త్యాగే అనే ధాతు అనేది లుంగు లకారంలో మాత్రమే ఆత్మనేపదం వస్తుంది, లేదా లింగి లకారంలో మాత్రమే ఆత్మనేపదం వస్తుంది, లేదా షిత్ సంబంధి అయితే కార్యం ఉందో పని ఉందో అక్కడ మాత్రమే ఈ సూత్రం ఆత్మనేపదం చేస్తుంది అని చెప్పి ఈ సూత్రం నియమం చెప్పింది అనమాట. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా మ్రియతే లుంగు లింగోష్ట ప్రకారం ఆత్మనేపదం వచ్చింది. కాబట్టి ఆత్మనేపదంలోనే మనం ఏ లకారము? లట్ కాదు, క్షమ్యతాం. ఏం తెచ్చుకోండి? లట్ తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలి? లుంగు తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోండి? లుంగు. అమృత అనేది ఏ లకారము? లుంగు లకారం. లుంగు తెచ్చుకున్నామండి. లుంగు చ సూత్రం ఎలా వస్తుంది? లుంగు చ సూత్రం ప్రకారం లుంగు వస్తుందండి. ఏమొస్తుంది? లుంగు చ. మన లక్ష్యం అంటే అమృత రూపం తయారు చేయాలండి. అమృత రూపం తయారు చేయాలంటే ధాతు అధికారంలో లుంగ్ చ సూత్రం ప్రకారంగా భూతకాలే లుంగ్ ప్రత్యయో భవతి అని చెప్పి లుంగ్ తీసుకొచ్చినాడు. భూతకాలం చెప్పడం లుంగ్ ప్రత్యయం వచ్చింది. అద్యతన భూతకాల విషయే ధాతో లుంగు ప్రత్యయ భవతి. ఆ లుంగు అనుబంధం లోపిస్తే లకారం పొల్లి మూలుతుంది. ఈ లకార స్థానంలో ఇక్కడ ఏమొచ్చింది మనకు? లకార స్థానంలోనే మనకు 18 ప్రత్యయాల నుంచి ఈ సూత్రం ప్రకారంగా మ్రియతే లుంగ్ లింగోశ్చ ప్రకారంగా ఆత్మీయపదం ప్రతి తెచ్చుకో అని చెప్పింది. అందుకే ఆత్మీయపదంలో ఏమొస్తుంది? ఆత్మీయపదంలో ప్రథమ పురుష ఏకవచనం తా వస్తుందన్నమాట. మృత తా అనేది తింగిసి సార్వధాతుకం ప్రకారం సార్వధాతుక సంధ్య ఉంది. కానీ లుంగు లకారం కాబట్టి వెంటనే స్లీ లుంగి వచ్చిందండి. లుంగు వచ్చిన వెంటనే ఏమొచ్చింది? లుంగు లకారం రాగానే విధంగా షప్పుర సార్వధాతుక ప్రత్యయం రాగానే విధంగా కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుందో అలాగే లట్ లకారంలో లిట్టు లోటు లంగులో లట్టు లోటు లంగ్ లింగి లకారంలో ఏ విధంగా వస్తుందో ఇక్కడ ఈ విశిష్టమైన లుంగు లకారంలో మాత్రం విశిష్టమైన సూత్రం ఏంటి? లుంగు ఎప్పుడు వచ్చినా వెంటనే ఏమవుతుంది? స్లీ లుంగి అని సూత్రం వచ్చేసి ఆ లుంగు పక్కన ఉంటే ధాతు చేత స్లీ ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పింది. అందుకే మృ స్లీ
లుంగ్ వచ్చింది. లుంగు పక్కన ఉంటే చ్లీ మృదు ధాతుకు పక్కన చ్లీ ఆదేశం వస్తుంది, చ్లీ వస్తుంది, చ్లీ ప్రత్యయం వస్తుంది, వికరణ ప్రత్యయం వస్తుంది. ఏ విధంగా షప్ వస్తుందో మొదలు అలాగా చ్లీ ప్రత్యయం వచ్చింది అన్నమాట. కాబట్టి మృదు చ్లీ లుంగ్, మృదు చ్లీ లుంగ్. చ్లీ వచ్చిన వెంటనే చ్లీ లుంగి ప్రకారంగా లుంగి పక్క ఉంటే మృదు ధాతుకు చ్లీ వస్తుందని చెప్పాం. చ్లీ వచ్చిన వెంటనే శ్లేహి షిచ్ అనే సూత్రం కూడా వచ్చింది. మళ్ళీ వెంటనే వచ్చింది శ్లేహి షిచ్, శ్లేహి షిచ్ అనే సూత్రం వచ్చేసి వెంటనే షిచ్ ఆదేశం చేసింది. నువ్వు ఎక్కడైతే శ్లీ తీసుకొచ్చావో లుంగు పక్కన ఉంటే ఆ శ్లీ స్థానం షిచ్ కూడా వస్తుంది. ఆ శ్లీ స్థానంలోనే షిచ్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? ఆ శ్లీ స్థానంలో షిచ్ కూడా వస్తుంది. ఓకేనా? అందుకే అప్పుడు ఏమైపోయింది? మృదు షిచ్ లుంగ్, మృదు సుచ్చు షిచ్ లుంగు. ఇప్పుడు అనుబంధ లోపం చేయండి. లుంగులో గకారానికి అనుబంధ లోపం చేస్తాము, ఇల్లు మిగులుతుంది. చిచ్చుకు అనుబంధ లోపం చేస్తాము, చిచ్చుకు అనుబంధ లోపం చేస్తే సకాలం పొల్లు మిగులుతుంది. సకాలం లోపం చేస్తే అవుతుంది, చిచ్చుక సకాలానికి లోపం చేస్తే కేవలము లకారం పొల్లు మిగులుతుందన్నమాట. సకాలం పొల్లు మిగులుతుంది. ఈ కాలానికి ఉపదేశ జన్నాస్కీత్ శిచ్లోని సకాలంగా హలంత్యం ప్రకారంగా ఇత్ సంజయ్ పెడతాం. ఇత్తని పెట్టడం తస్యలోప అదర్శన లోప అయిపోతుంది. లుంగులో లకార స్థానంలో కూడా ఆత్మీయపంలో తా తెచ్చుకున్నాం అంట. మన స్థితి ఏంటి ఇప్పుడు? మృంగులో గకారం అండి, మృంగులో గకారం అది హనుమంతు లోప కదా, హలంత్యం అది పోతుంది. అది ప్రారంభం చేసుకుంటాం. మృంగులో ఉండే గకారానికి హలంత్యం తస్యలోప అదర్శన లోప. మృదు త ఏంటండి? మృదు త, మృదు ఏంటండి? షకారం దేశలో షకారమా? దేశాలో సకారం, దంత సకారం, దంత సకారం. మృదు త. ఇప్పుడు ఇక్కడ ఒక సూత్రం ఉంది మనకి స్లైడ్ మీద కనిపిస్తుంది. హ్రస్వాద్ అంగాత్ ఏమొస్తుంది? ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది హ్రస్వాత్ అంగాత్. ఇదేమంటుంది? హ్రస్వాత్ అంగాత్ ఉత్తరస్య సకారస్య జలి పరతో లోపో భవతి. హ్రస్వాంత్ అంగానికి ఉత్తరంగా ఉండేటువంటి సకారస్య సా ఉంది కదా, సకారస్య సకారానికి జలి పరత లోపబోది. జలి వలన ఉందా? తా సామాన్య తకారం, తకారం ఉంది. ఆత్మీయ తాపత్యం కదా, అది జలి ప్రత్యానంలో వస్తుందా? ఆ జల్లు పక్కన ఉంది కాబట్టి ముందు సకారస్య షష్ఠీ భక్తి, షష్ఠీ భక్తి ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానంలో పనిచేసుకుంటాం. అందుకే దానిలో స్థానంలో సకారస్య స్థానే జలీపరత కిం భవతి హ్రస్వాతంగాదుత్తరస్య. అది హ్రస్వానికి పక్కలో ఉండాలంట సకారం. ఉంది కదా ఇక్కడ మృదు, మృదు అనేది ధాతు, మృదు సా త, ఇది మనకు స్థితి. ఈ మృదు అనేది హ్రస్వాంత అంగము, అంగమే కదా. శిచ్చు అనేది ప్రత్యయం, శిత్యం పోల్చుకుంటేగా ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి. సా అనేది ప్రత్యయం కాబట్టి ముందుకున్న దానికి ఏమవుతుంది? అంగం అని పేరు వస్తుంది. కాబట్టి ఇది హ్రస్వాంత అంగము. మృదు అనేది హ్రస్వాంత దుకారము. ఆ దుకారానికి పక్కన సకారానికి లోపం అవుతుంది. ఎప్పుడు? జలి పరత, జలి పక్కన ఉంటే అది లోపం చేశాం. అప్పుడు ఏం మిగిలింది? మృదు త. ఏం మిగిలిందండి? మృదు త మిగిలింది. ఇక్కడ విశిష్టమైన సూత్రం వస్తుంది. లుంగ్ లంగ్ లిరింగ్ క్షోడు దాత్త. లుంగుల కాలంలో మాత్రము లుంగుల కాలం పక్కన ఉన్న, లింగుల కాలం పక్కన ఉన్న, లుంగ్ లంగ్ లిరింగ్ లిరింగ్ రకాలం పక్కన ఉన్న ఏమవుతుంది? ధాతునకు ముందు ధాతు ముందు అట్టాగం వస్తుంది. లుంగుల కాలంలో, లుంగ్ లంగ్ లకారంలో, లిరింగు లకారంలో, ఈ మూడు లకారాలు ఎప్పుడు వచ్చినా ఆ లకారాల్లో ఖచ్చితంగా ధాతునకు ముందు అట్ ఆగమంగా వస్తుంది అని చెప్పింది. ఇక్కడ లుంగు లంగు లిరింగులోంచి ఏముంది మనకు? లంగు లేదు, లిరింగు లేదు, కానీ లుంగు ఉంది కదా. లుంగు పక్కన ఉంది కాబట్టి ఆ ధాతునకు మృదు ధాతునకు అట్ ఆగమంగా వస్తుంది. సో మృదు ధాతు అట్టాగం ఎక్కడ వస్తుంది? ఆదిలో, అంతిమంలో, మధ్యలో ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో ప్రకారంగా తిత్ ఆగమ ఆదిది భవతి. తిత్ ఆగమం కాబట్టి ధాతునకు ఆదిలో వచ్చి కూర్చుందన్నమాట. ఎక్కడ వచ్చింది? ఆదిలోకి వచ్చింది. అందుకే అప్పుడు ఏమొస్తుంది అర్థము? ఆదిలో ఉన్నప్పుడు ఏమొస్తుంది? అట్ ఆ మృదు త, ఆ మృదు త. అటు కనుమది లోపం చేద్దాం. అలంత్యం తస్య లోప అదర్శన లోప.
ఆ మృత అమృత వచ్చేసిందా, అమృత ఇటు రూపం సిద్ధ్యతి. ముఖ్యంగా ఏమొచ్చింది, మృంగు రాగానే లుంగు తెచ్చుకున్నాము, లుంగు రాగానే మరి స్విచ్ వచ్చింది, వచ్చింది, స్విచ్ వచ్చింది అనమాట. ఆ స్విచ్గా సకారానికి అనుమతి లోపం చేస్తే, అనుమతి లోపం చేస్తే రస్వాదంగా తోటి మృత వచ్చింది. లుంగు లకారం కంటే ముందు దాని ముందు అటు తెచ్చుకొని ఆ మృత వచ్చేసింది. అటుగా అనుమతి లోపం చేస్తే ఆ మిగిలింది, ఆ మృత అనే రూపం సిద్ధించింది. ఓకేనా, స్పష్టమైనది అమృత రూపం సిద్ధి. ఓకే, ఇప్పుడు రెండోది లింగ లకారంలో మృశిష్ట. ఏ శిష్ట? మృశిష్ట. ఇది మనకు శబ్ద రూపం అండి. ఇది ఎలా తయారైంది? మృంగు ధాతు, ఇక్కడ కూడా సేమ్ భూవాదేవి ధాతవ ధాతు సంధ్య ధాతు అధికారులకు వెళ్ళి మనము ధాతు అధికారం వెళ్ళడానికి ముందు మృంగులో ఉండే గకారానికి హలంత్యం చిత ఇత్తని పేరు పెట్టుకుంటాము. ఇత్తని పేరు పెట్టగానే తస్లోప అదర్శనలోప అయిపోయింది. అప్పుడు కొన్ని మృవు మిగిలింది. ఈ మృవుకి ధాతుకి పక్కన ప్రతి తెచ్చుకోవాలి. ప్రతి తెచ్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి? ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారి. ఈ అధికారంలో ఏముంది? లింగ్ లెక్క ఎలా వస్తుంది? ఆశీసి లింగ్ లోటవ్ కాదు. విధి నిమంత్రణ మంత్రణాధిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. విధి నిమంత్రణ ఆమంత్రణ మంత్రణాధిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. ఈ అర్థంలో మనకు విధి నిమంత్రణ ఆమంత్రణ అర్థంలో లింగ్ ప్రత్యయం వచ్చింది. ఎక్కడ? మృ ధాతుకి పక్కన మృ లింగ్. ఇప్పుడు లింగక అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? లింగక అనుబంధం లోపం చేస్తే ముందు లింగ రాగానే ఒక సూత్రం వస్తుంది. ఏ విధంగా లుంగు రాగానే ఏ విధంగా సీట్ వచ్చిందో అండి, లుంగు రాగానే ఏ విధంగా అయితే లింగి శ్లేషించి వచ్చిందో అలాగే లింగ రాగానే లింగ సీయుట్టు లింగ లెక్క సీట్ ఆగం వచ్చిందండి. ఏమొచ్చింది? సీట్ ప్రత్యయానికి లింగ ప్రత్యయానికి సీట్ ఆగమంగా వచ్చింది అన్నమాట. కాబట్టి లింగ సీట్ ఆగమం భవతి. కాబట్టి లింగ లెక్క సీట్ తీసుకుంటాం. మృ సీయుట్టు మృ సీయుట్టు లింగ్, మృ సీటు లింగు. ఇప్పుడు లింగ్ అనుమతి లోపం చేయండి. లింగ్ అనుమతి లోపం చేస్తే ఇల్లు లకారం పొల్లి మిగులుతుంది. సీట్ అనుమతి లోపం చేస్తే సీయుట్టుగా అనుబంధం లోపం చేస్తే సీయుట్టు, యుట్టులో టకారం వెళ్ళిపోతుంది హలంత్యం, సియు యులో ఉండే ఉకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆచార్య గారు, ఆచార్యజీ కొంచెం నిదానంగా చెప్పండి, సూత్రాలు కొత్త మాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, అస్తం. ఇక్కడ మీకు స్టెప్పులు రాసుకొని సరిపోతుంది. మృ లింగ్. లింగ్ ఎలా వచ్చింది? విధి నిమంత్రణ మంత్రణాధిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ ప్రకారం. లట్టుకు వర్తమాన లట్టు వచ్చింది, వర్తమాన లట్టు వచ్చింది. అలాగే లిట్టికి పరోక్ష లిట్టు వస్తుంది, లుంగుకి లుంగు చేత వచ్చింది. అలాగే లింగ లకారం ఎలా వస్తుందంటే విధి నిమంత్రణ మంత్రణాధిష్ట తోటి వచ్చింది అన్నమాట. అందుకే మృ లింగ్. లింగు వచ్చిన వెంటనే లింగ సీయుట్టు. ఏ సూత్రము? లింగ లింగ లకారం సీటు ఆగమం భవతి అంటుంది. లింగుకు సీట్ ఆగమం వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో అనే నియమం ప్రకారంగా టిత్ ఆగమ ఆది భవతి. ఆ నియమం ప్రకారంగా లింగ లకారానికి ముందు కూర్చుంటుంది. ముందు కూర్చుంటే మృ సీయుట్టు లింగ్, మృ సీయుట్టు లింగ్. ఇప్పుడు అనుమతి లోపం చేయండి. అనుమతి లోపం చేస్తుంది. సీయుట్టుకు అనుమతి లోపిస్తే సీయుట్టులో టకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్, తస్లోప అదర్శనలోప అయిపోయింది. అప్పుడు ఏం మిగులుతుంది? సీయు మిగులుతుంది. మృ సీయు లింగ్. లింగ్ కూడా అనుమతి లోపం చేయండి. గకారానికి హలంత్యం, లకారానికి లకారం నుండి లకారం ఉపదేశ అజనునాసిక ఇత్, లకారం పొల్లు మిగిలింది. ఆ పొల్లు స్థానంలో షీల్ మిగిలిందండి. సీయు యకార హలంతం సీయు సీయుట్టు కదా, యుట్ అది. ఓకే, యుట్టు యాకి ఊకారం సీయు మిగిలింది. సీయు లింగ్. ఆ లింగ్ అనుమతి చేస్తే లకారం పొల్లు మిగిలింది. లకారం పొల్లు స్థానంలో టిత మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. వాటిలో మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఆత్మీయపద ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం. ఆత్మీయపద ప్రత్యయం వస్తుంది, ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి తా తెచ్చుకుంటాం. ఆత్మ విలయం తెచ్చుకుంటాము. ఈ సూత్రం వచ్చి ఆత్మనిపదం చేసింది కాబట్టి మన ప్రకృతి సూత్రం వచ్చేసి ఇది లింగి లకారంలో మృతే లింగులో అటువంటి మృంగ ధాతు లింగి లకారం వచ్చినప్పుడు
అక్కడ దాని స్థానంలో ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఆత్మీయపదమే వస్తుంది అని చెప్పిందంట మన ప్రకృతితో సూత్రం. అందుకే ఆత్మీయపదం తా తెచ్చుకున్నాం. కాబట్టి మృ సీయ త. ఓకేనా? మృ సీయ త. ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుంది? వెంటనే మృ సీయ త. ఇక్కడ సుట్టు తితో ఇంకోటి వచ్చిందండి. ఏమొచ్చింది? మృ సీయ త వచ్చిన తర్వాత సుట్టు తితోహు చూడండి. సుట్టు తిథోహు. తకారం గాని ఠకారం గాని పక్కన ఉంటే నేను సుట్ ఆగం చేస్తా అని చెప్పింది. ఏ విధంగా సీట్ వచ్చిందో అలాగే తకారం గాని ఠకారం గాని పక్కన ఉంటే నేను సుట్టు ఆగమం చేస్తాను అని చెప్పింది. అందుకే సుట్ ఏముంది? తా వచ్చింది కదా ఆత్మీయపదంలో లకార స్థానంలో. ఆ తకారానికి ముందు సుట్టు వచ్చి కూర్చుంది. మళ్ళీ ఏమొచ్చిందండి? సుట్టు ప్రత్యయం. ఆ సుట్టుకి అనుబంధంలో ఆద్యంతో టకితో ప్రకారంగా తా ప్రత్యయానికి ముందు వచ్చింటుంది అన్నమాట. చిత్త ఆగమం కాబట్టి చిత్త ఆగమ ఆదిది భవతి. ఇప్పుడు మహోదయ, సుట్టు ఏ సూత్రంతో వస్తుంది మహోదయ? సుట్టు తితోహు. సుట్టు తితోహు. సుట్ తితోహు ప్రకారంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, కావాలంటే సుట్టితో ప్రకారంగా ఆత్మపదంలో ప్రత్యయం వస్తుందండి. సారీ, సుట్ ఆగం వస్తుంది. ఓకేనా? మన స్థితి ఏంటి ఇప్పుడు? స్థితి వచ్చేసి మనకు మృ సీయ సుట్టు త. సుట్ కనుమతి లోపం చేయండి. టకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశ జన్యాస్కేత్. ఇక సకాలం పొల్లు మిగిలింది. ఏమింది? సకాలం పొల్లు మిగిలింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తాము? ఈ సకాలం పొల్లి మిగిలింది కాబట్టి అలాగే ఉంటుంది. కానీ ఈ స్థితిలో లోపో వ్యోరు వలి అనే సూత్రం వచ్చేసి ఈ సుట్క సకాలం అనేది వలి ప్రత్యాహారంలో ఉంది కాబట్టి అది పక్కన ఉంటే ముందున్న సీయ్ యా మిగిలింది కదా మనకు. ఆ యకార హలంతానికి లోపం చేస్తాను. యకారస్య వకారస్య లోపో భవతి వలి పరతః. యకారానికి వకారానికి పక్కన ఎప్పుడైనా వలి ప్రత్యాహారం ఉందనుకోండి, వెంటనే దాన్ని లోపం చేసేస్తుంది. ఇక సా ఉంది కదా, సుట్క సా అది పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నట్టు యా సీలో ఉండే యా లోపం అయిపోయింది. అప్పుడు మన స్థితి ఏంటి? మ్రీ సి స్ త. అంతేనా? మ్రీ షీ స త. సి స త. ఇప్పుడు సి ఉంది కదా మనకు. ఆ సి అనేది పక్క షాలో ఈ ఉంది కాబట్టి ఆదేశ ప్రత్యయో అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ సుట్లో ఉండే సకారానికి అవుతుంది మూర్ధన్య సకార ఆదేశం అవుతుంది. ఓకేనా? ఇన్ కవర్ గ్యాప్ ఉత్తరస్య సకార ప్రత్యయ సకారస్య ఆదేశ సకారస్య మూర్ధన్య ఆదేశం భవతి అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? సుట్లో ఉండే సకారం మూర్ధన్య సకారం చేసేస్తాం. సుట్లో ఉండే సకారానికి మూర్ధన్య సకారం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? శీష్ అలా అయిపోతుంది. శీష్ త. ఎప్పుడైతే మూర్ధన్య సకారం చేశామో సుట్లో ఉండే సకారానికి మూర్ధన్య సకారం చేశాము. ఎవరు చేశారు మూర్ధన్య సకారము? ఆదేశ ప్రత్యయం వచ్చేసి మూర్ధన్య సకారం చేసిన వెంటనే ఆ సా కనిపించగానే వెంటనే పక్కన తవర్గం తా ఉంది. ఆత్మీయ తా వచ్చిందిగా. స్టునాష్టు అనే సూత్రం ప్రకారం అది సంధి అయిపోయింది అన్నమాట. సకాలం యోగంలో తవర్గానికి సకాలం యొక్క యోగం ఉంటేనా వెంటనే తవర్గంగా మారిపోతుంది. అందుకే ఆత్మనే పదంలో వచ్చిన తా ప్రత్యయము టాగా మారిపోయింది. తవర్గం యొక్క మొదటి అక్షరానికి టవర్గం యొక్క మొదటి అక్షరం అయిపోయింది. అందుకే టా అయిపోయింది. అందుకే మృశిష్ట అయిపోయింది. మృశిష్ట వచ్చేసిందా? మృశిష్ట రూపం మనకు సిద్ధించింది. ఓకేనా? ఆచార్య సకారం కూడా షా అవుతుంది కదండి. ఆదేశ్ ఏంటండి? బృసిస్తాలోని షా నెక్స్ట్ మళ్ళీ సకారం అది కూడా ఆదేశ ప్రత్యయో ప్రకారంగానే అక్కడ అవుతుందండి. ఓకే,
అంటే రెండు రెండింటికి అవుతుంది. అయిపోతాయి. ఆదేశ ప్రత్యయ ద్వారా రెండు అయిపోతాయి. చుట్టులో ఉండే సకారం రెండింటికి మనకి మృషుష్ట కదా, కాబట్టి రెండు అయిపోతాయి. అవును. తో ప్రకారంగా మనకు సత్వం వచ్చేస్తుంది. సత్వం వచ్చింది కాబట్టి మృషిష్ట రూపం సిద్ధిస్తుంది. ఓకే, వచ్చిందండి. ఇక్కడ రెండు ఏమవుతాయండి ఆదేశ ప్రత్యయం అన్నప్పుడు? ఏంటండి? ఆదేశ ప్రత్యయంలో రెండు క్రియలు ఏమవుతాయి? ప్రత్యయ సకారాలు. మూర్ధన్య సకారం. సికి మూర్ధన్య సకారం సుట్టులో వస్తుంది. సకారానికి ఒకేసారి ఆదేశ ప్రత్యయంతో రెండు సకారాలుగా మారిపోతాయండి. డబల్ ఒకసారి చేస్తాం, మళ్ళీ ఆ సూత్రం ప్రతి 2 సార్లు జరిగిపోతుంది. ఆహా, ఆదేశ ప్రత్యయ కండిషన్స్ ఏం కావాలి? ఇన్ ప్రత్యయానికి పక్కలో ఆదేశ సకారం కానీ ప్రత్యయ సకారం కానీ ఉంటే దానికి ముదిని ఆదేశిస్తుంది. కానీ ఎవరికి పక్కన ఉండాలి? ఇన్ ప్రత్యయానికి పక్కలో. ఇన్ అంటే ఈ ఊ ఉరు. ఇన్ అంటే రెండే ఒకసారి. ఇన్ ప్రత్యయ ఆ ఈ ఉన్లో ఈ ఊ 2 అక్షరాలు. ఈకి పక్కన కానీ ఊకి పక్కలో ఉండేటువంటి ఆదేశ సకారం కానీ ప్రత్యయ సకారం కానీ ఆ సకారానికి ఇది మూదిని ఆదేశం చేస్తుంది. ఇక్కడ మనకి ఆదేశ సకారం ప్రత్యయ సకారమా? షి అనేది ఆదేశం. ప్రశ్న అడిగారు, ఎవరు అడిగారు? ఆదేశం కదండి. ఆదేశ సకారం చుట్టూ ఆగమం కదండి. ఆగమం అండి. ఆదేశం ఎక్కడిది? చుట్టూ ఆగమం అంటున్నాం. ఆదేశం సియుట్ ఆదేశం సియుట్ కదా. ఆదేశం ఆదేశం కాదు, ఆగమం. ఆదేశాలు ఎక్కడ వస్తాయి? ఒక్క నిమిషం. ఆదేశాలు ఎక్కడ వస్తాయి? ఆదేశ స్థానంలో వస్తాయి. ఆదేశాలు శత్రువు. ఆదేశాలు శత్రువులు అన్నమాట. ఏదో ఒక అక్షరం తీసివేసి వస్తాయి కదా, ఆదేశం తీసి రాలేదు కదా. ఇవి ఆగమాలు. మళ్ళీ రెండు ఆగమాలే. మళ్ళీ ఇదేమంటుంది? ఆదేశ ప్రత్యయం ప్రత్యయ సకాలం అంటే డైరెక్ట్ గా ప్రత్యయంలో సకాలం ఉండాలి, దానికి ఆదేశిస్తాం. లేదంటే ఆదేశం వచ్చింది అనమాట. ఆదేశ సకాలం ఉంటే ఏదో ఒక అక్షరం తీసివేసి దాని స్థానం సకాలం వచ్చింది అనుకోండి, ఆదేశ సకాలానికి నేను ఏం చేస్తాను? మూర్ధన్య సకాలం చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఆదేశ సకాలం లేదు కదా, ప్రత్యయ సకాలం కాదు. ఇది ఆగమము. ఎలా అవుతుంది? ఇంకేమన్నా సూత్రం కావాలి? శోభనాద్రి గారు ఉన్నారా? ఉన్నాను మహోదయ, ఉన్నాను. ఏమొస్తుంది? ఉత్సవ చూడండి ఒకసారి గమనించి, మీకు తెలుసు అది. ఓకే, గమనించండి, తర్వాత నాకు చెప్పండి లాస్ట్ లోపల. సో ఈ రకంగా మనము విశిష్ట అనే రూపం కూడా ఆదేశ ప్రత్యయం ప్రకారం 2 సార్లు. ఇక్కడ రువు అనేది ఎన్ని ప్రత్యాహారంలో ఈకి పక్కన ఉందని చెప్పి మూర్ధన్య సకారం అయిపోతుంది. పక్కన సిలో ఉండే ఈకి పక్కన ఉందని చెప్పి అక్కడ ఆ సుట్టుక సకారం మూర్ధన్య సకారం అయిపోతుంది. ఓకేనా? ఇదే సంబంధి అదే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆగమాలండి. ఏంటివి ఇవి? ఆగమములు. ఏంటివి ఆగమాలు? ఎవరికి వస్తాయి? ఆగమాలు ప్రత్యయాలకు వస్తాయండి. ఆగమాలు మిత్రుడికి సమానంగా వస్తాయి. ఓ నిజ కాదు, ఏమొస్తుందండి? అర్థమైందా? అర్థమైంది ఆచార్య. ఆగమాలు ఎవరికి వస్తాయి? ప్రత్యయంలో ఆగమాలు మిత్రవత్ ఆగమాహ భవంతి, శత్రువత్ ఆదేశాహ భవంతి. ఇవి ప్రత్యయానికి ఆగమంగా వచ్చాయి, ప్రత్యయానికి గెస్ట్ గా వచ్చాయి. ప్రత్యయానికి అతిథిగా వచ్చినా ప్రత్యయం కింద తీసుకుంటాం అన్నమాట. ఇది ప్రత్యయ సకాలం అని చెప్తాం. అందుకే ఏ సకాలము? ప్రత్యయ సకాలము. ప్రత్యయ సకాలం ఉందిగా భావించి మనం మూర్ధన్య సకాలం చేసేసుకుంటాం. అర్థమైంది అందరికి? ఇప్పుడు ఆగమాలు ప్రత్యయాలకి వస్తాయి. ఆగమాలు ఎందుకు వస్తాయి? ప్రత్యయానికి ముందుగా వెనకగానే వచ్చి కూర్చుంటాయి. ఇట్టు కాబట్టి ఇక్కడ చుట్టు కాబట్టి సీటు కాబట్టి టకాలు కాబట్టి ఆద్యంతో టకితో దాకా ముందు వచ్చి కూర్చుంది అనమాట. అదే విశేషత ఇక్కడ. ఓకేనా? ప్రత్యయాలు ఆగమాలు ప్రత్యయాలకే వస్తాయి కాబట్టి ఇది ప్రత్యయ సకాలంగా భావించి మనము మూర్ధన్య సకాలం చేసేసుకుంటాం. అస్తు. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ మ్రియతే, మ్రియేతే, మ్రియంతే అనే రూపం ఎలా వస్తుంది అది గమనించండి. మ్రియతే సూత్రం ఏమిటండి? ఏ దానికండి?
ఇప్పుడు ఈ ఆగమ ప్రత్యయానికి వచ్చింది, ప్రత్యయం పక్కన వస్తుంది. అయితే దీనికి ప్రత్యయం మాదిరిగానే ప్రత్యయ సకారం లాగానే దీన్ని కూడా భావిస్తాము. అంతానికి సూత్రం ఏమిటి? చుట్టూ ముందుగా లింగ రాగానే లింగ సీయుట్ లింగ లకారానికి అంటే లింగ ప్రత్యయానికి సీటు ఆగమంగా వస్తుంది అని చెప్పింది. ఏమొచ్చింది? లింగ సీటు లింగ ప్రత్యయానికి ఆగమంగా వస్తుంది చెప్పింది. సో లింగ ప్రత్యయానికి ఆగమం ఎక్కడ వస్తుంది చెప్పి లింగ ప్రత్యయానికి సుట్టు ఆగమం వస్తుంది, సీటు ఆగమం వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో. ఆ లింగ ప్రత్యయానికి ముందు కూర్చోబెట్టుకోవాలి, వెనక కూర్చోబెట్టుకోవాలి. ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? ఆద్యంతో టకితో టిత్ ఆగమ. నువ్వు తీసుకొచ్చే ఆగమనం టిత్ లకారం టకారం ఇతే టకారం ఇచ్చేటువంటి వర్ణం ఉంటే అది ఆ ప్రత్యయానికి ముందు కూర్చోబెట్టుకో. ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ప్రత్యయం సుట్టు కావాలని సుక్ అనుకున్నాం సపోజ్, ఆ సుక్ ఉంటేనా అది ఆ లింగ ప్రత్యయానికి పక్కన కూర్చోబెట్టుకో అంటుంది. టిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి. లింగ సుట్ ఆగమం భవతి, సీట్ ఆగమం భవతి అని చెప్పి లింగ యొక్క సీట్ ఆగమం వచ్చింది. అంగానికి రాలేదు. ఆగమాలు ప్రత్యయానికి రావచ్చు, అంగానికి రావచ్చు, లేదా ధాతువుకు రావచ్చు, ఎక్కడ రావచ్చు. ఓకేనా? ఇక్కడ లింగ ప్రత్యయానికి ఆగమంగా వచ్చింది కాబట్టి దానికి ముందు కూర్చుంది అన్నమాట. అలాగే సుట్టు కూడా ఎందుకు వచ్చింది? సుట్టు అనేది లింగ స్థానంలో వచ్చే తా ప్రత్యయం ఉంది కదా, ఆ తా ప్రత్యయానికి ముందు వచ్చింది అన్నమాట. అదేమో సుట్టు టితోహు, తకారం పక్కన ఉంటేను సుట్టు ఆగమం చేస్తాను, తకారానికి సుట్టు ఆగమం చేస్తాను అని చెప్పింది. అంటే ఆ సుట్టుకు ఆగమం ఎక్కడ వస్తుంది? దాని ముందు వచ్చి కూర్చుంది అన్నమాట. సుట్టితో తకార ప్రకార వద్ద సుట్టు ఆగమం అవుతుంది. అంటే ఆ తకారంకి వచ్చి అవయవంగా కూర్చుంది. ఇది తకారం టిత్ కాబట్టి స్థాపిత ముందు వచ్చి కూర్చుంది అన్నమాట. తర్వాత అనుబంధం లోపం చేసుకుని మనం మిగిలిన ప్రక్రియ చేసుకుంటాం. అర్థమైందండి? గురుగారు, నేను అడిగింది ఇప్పుడు ఆగమము ప్రత్యయానికి వచ్చింది కరెక్టే. లింగ ప్రత్యయానికి ముందుగా ఆగమం వచ్చింది సియుట్. అయితే ఈ ప్రత్యయము ఈ షకారము సకారవత్తని ఏ సూత్రం చెప్తోంది అని అడుగుతున్నా. మూర్ధన్య షకారం ఎలా అవుతుంది? సకారానికి మూర్ధన్య షకారం, దంత సకారానికి మూర్ధన్య షకారం ఎలా అయింది? అదే నా ప్రశ్న. ఆదేశ ప్రత్యయోహు, అదే సూత్రం వర్తిస్తుంది దీనికి కూడా. అదే సూత్రం వర్తిస్తుందండి. ఆదేశ ప్రత్యయో, ఆదేశ కాలం ప్రత్యయ ఆదేశ ప్రత్యయ పైనుంచి ఇన్ కవర్గాభ్యం ఉత్తరస్య అని చెప్పి అనువృత్తి వస్తుంది. ఈ ఊకి పక్కన గాని కవర్గానికి పక్కలో గాని ఉన్నటువంటి సకారానికి ఆదేశ సకారం కావచ్చు, ప్రత్యయ సకారం కావచ్చు, దానికి మూర్ధన్య సకారం వచ్చేస్తుంది అని చెప్పింది. ఇక్కడ రెండు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ సూత్రం ప్రకారం 2 సార్లు మూర్ధన్య సకారం చేసుకుంటే మరి శిష్ట అనే రూపం సిద్ధించింది మనకు. స్టునాస్టు అయిపోయి. ఓకేనా? ఇన్ కవర్గస్యానండి. ఇన్ కవర్గాభ్యాం, ఇన్ కో అనే సూత్రం నుంచి అనువృత్తి వస్తుంది. పైనుంచి ఇన్ కవర్గాభ్యాం. ఇన్ అంటే ఇన్ని ప్రత్యాహారం ఉండే వాళ్ళు ఈ ఊ గాని లేదా కవర్గం ఉండే 5 అక్షరాలు, 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం పక్కన ఏ ఉండాలి? ఆదేశ సకారం ఉన్నా ప్రత్యయ సకారం ఉన్నా వెంటనే అది మూర్ధన్య సకారంగా మారిపోతుంది. ఇక్కడ ఉన్నాయి ప్రత్యయ సకారం కాబట్టి 2, అందుకే 2 మూర్ధన్య సకారంగా మారిపోయాయి. ఓకేనా? ఇక్కడ ఇన్ కవర్గాభ్యాం ఏం వర్తించట్లేదు. కవర్గంలో ఇన్ ఉంది మనకు. ఆచార్య ఇక్కడ మృ అనేది ఇట్లో వికారం ఉందా? ఇన్కోహులో ఇన్ అనేది పదనకారంతో గ్రహించబడుతుందండి. పుదనకారం కాదు, పదనకారాన్ని గ్రహీతు. ఇన్కోహులో సూత్రం ఇన్ ప్రత్యయాన్ని పుదనకారం కాదు, ఆ ఈ ఊన్లో నకారం కాదు, లండ్ లో ఉండే నకారం గ్రహించబడుతుంది. అప్పుడు రుకారం కూడా వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది ఆచార్య. సో పదనకారం చేత గ్రహించబడుతుంది ఇన్కోహు. ఓకేనా? అప్పుడు సమస్య లేదు. ఈ ఇన్కోలో ఉండే ఇదొకటి, ఇంకొక సూత్రం ఉందండి. ఈ 2 సూత్రాలు ఉదన్నిద పదహ ఇంకోహ ఇంకోటి ఇది ఉంది. 2 సూత్రాలు పదనకారంతో గ్రహించబడతాయి. అవునండి. అన్న అనేది అనుదిత్ సవర్ణస్య చాపత్య ఉంది కదా, అనుదిత్ సవర్ణస్య చాపత్యలో ఉండే అను ప్రత్యాహారము, ఇన్కోలో ఉండే ఇన్ ప్రత్యాహారం, ఈ 2 నకారాలు పదనకారం చేత గ్రహించబడతాయి. మిగిలిన
అన్ని కాకుండా ఇన్ని ప్రత్యాహారం కంటే మిగిలిన ఏ ప్రత్యాహారం కనిపించినా అవన్నీ కూడా పూర్వ నకారం నుంచి తీసుకోబడతాయి. ఓకేనా? అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యాహలో ఉన్నటువంటి అన్ ప్రత్యాహారం ఒకదాన్ని వదిలి ఆ ప్రత్యాహారము, ఇన్కోహలో ఉండే ఇన్ ప్రత్యాహారం, ఈ రెండు నకారాలు ఉన్నాయి కదా, అన్ను ఇన్ను, ఈ రెండు నకారాలు పద నకారం అంటే లండ్లో ఉన్న నకారం చేత గ్రహించబడతాయి. లండ్లో ఉన్న నకారం చేత ప్రత్యాహారం గ్రహించబడతాయి. మిగిలిన ఎక్కడ వచ్చినా కూడా, మిగిలిన ఎక్కడ ప్రత్యాహారం తయారైనా అవన్నీ కూడా పూర్వ నకారం తీసుకుంటాము. ఓకేనా? ఇన్ని వచ్చినా, ఉన్న వచ్చినా, ఇంకేమైనా వచ్చినా అవన్నీ కూడా పూర్వ నకారం చేత గ్రహించబడతాయి. ఇన్కోహలో ఉండే ఇన్ ప్రత్యాహారం అనుదిత్ సవర్ణ శైలిలో అన్ని ప్రత్యాహారం, ఈ రెండు సూత్రాలు వచ్చిన అన్ని ఇన్ను వదిలిపెట్టి మిగిలిన ఎక్కడ వచ్చినా కూడా అవన్నీ కూడా పూర్వ నకారం చేత గ్రహించబడతాయి. మిగిలిన చోట ఇన్ ప్రత్యాహారం ఉంది, అన్ని ప్రత్యాహారం ఉంది, కానీ ఈ రెండు సూత్రాలను వదిలిపెట్టి మిగిలిన ఎక్కడ వచ్చినా కూడా అవన్నీ కూడా పూర్వ నకారం చేత గ్రహించబడతాయి. అందుకే సమస్య లేదు మనకు. ఓకేనా? అస్తు. ఇది ఒక చూడండి. నెక్స్ట్ సిత్ సంబంధి మ్రియతే, మ్రియేతే, మ్రియంతే. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి. ఇవి మనం పైన సీయతే, సీయేతే, సీయంతే ఏ విధంగా చేసుకున్నామో అలాగే ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది. ధాతువు ఏంటి మనకు తెలుసు కదా. ధాతువు ధాతువు మృంగ్ ధాతు. భూవాదయో ధాతవ. లక్ష్యం ఏంటి? మ్రియతే అండి. లక్ష్యం ఏంటి? మ్రియతే ఏకవచనంలో ముందుగా ఆత్మ ఏమంటుంది? భూవాదయో ధాతవ, ధాతు సంజ్ఞ. మళ్ళీ ధాతు అధికారంలో వెళ్ళడానికి ముందే అనుబంధ లోపం చేసుకుంటాము. మృంగులో ఉండే గకారానికి హలంత్యం తస్య లోప, అదర్శనం లోప అయిపోయింది, మృదు మిగిలింది. ఆ మృదు కాబట్టి మృదు ధాతుకి పక్కనే ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలి, ధాతు అధికారానికి వెళ్ళిపోతాం. ఈ మ్రియతే, మ్రియేతే, మ్రియంతే లట్ లకారం. అందుకే వర్తమాన లట్ వస్తుంది ఇక్కడ. సామాన్యంగా లట్ రాగానే మ్రి లట్, లట్ కనుమతి లోపం చేస్తాం. టకారానికి హలంత్యం, లకారంలో ఉండే ఆకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్, తస్య లోప, అదర్శన లోప చేస్తాం. ఏమి వెళ్తుంది? ఇల్లు. లకారం పొల్లు వెళ్తుంది. మ్రి ఇల్లు. ఈ లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలకు 9 పరస్మయ పదాలుగా, 9 ఆత్మీయ పదాలుగా విడగొట్టుకున్నాం. అందులో ఏం తెచ్చుకోవాలి? అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తుంది. మ్రియతే లుంగు లింగోష్ట. మృంగ ధాతు అనేది సిత్ సంబంధి అయినా లేదా లుంగు లింగ లకారం ఉన్నప్పుడు కూడా ఉంటే గినా అది అటువంటి ధాతు చేత ఆత్మీయ పదం వస్తుంది. ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకోవాలని చెప్పింది. ఇక్కడ సిత్ సంబంధి కాబట్టి మనకు ఆత్మీయ పదంలోనే ప్రత్యయం వచ్చింది అన్నమాట. అందుకే ప్రథమ పురుషం ఏకవచనంలో తా తెచ్చుకున్నాం మనం. అందుకే మ్రీ ఇల్లు స్థానంలో వచ్చి తా వచ్చింది. మ్రీ తా. ఇప్పుడు ఈ స్థితిలో మన లక్ష్యం మ్రియతే కదా. తా అనేది ఆత్మీయ ఇది సార్వధాతుక ప్రత్యయం అండి. సార్వధాతుకమైన తింగ్ షిత్ సార్వధాతుకం ప్రకారం సార్వధాతుకం. సార్వధాతుకం కాబట్టి వెంటనే కర్తరి షప్ అనే సూత్రం ప్రకారం షప్ ప్రత్యయం కూడా వచ్చింది. ఏమొచ్చిందండి? కర్తరి షప్ ప్రకారంగా షప్ వచ్చింది మధ్యలో. మ్రీ షప్ త, మ్రీ షప్ త. షప్లో అనుమతి లోపం చేయండి. షకారం లషక్ పద్ధతి ప్రకారం షకాయితీ చేశాం. పకారానికి హలంత్యం తస్య లోప, ఆదర్శనం లోప. ఒకటే షిత్ సంబంధి సకాలం ఎత్తి చేసిన షిత్ అనమాట. కాబట్టి మ్రీ షప్క ఆ త, మ్రీ ఆ త. ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ మన స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. రింగ్ షయగ్లింక్షు. రింగ్ షయగ్లింక్షు అనే సూత్రం వచ్చేసి ఇది రింగ్ తీసుకొస్తుంది. ఎప్పుడు తీసుకొస్తుంది అర్థం చూడండి. రుకారాంతస్య అంగస్య. ఏ అంగస్య? రుకారాంతం. రుకార అంతంలో ఉన్నటువంటి అంగం అంట. రుకారాంతస్య అంగస్య షా యక్. షా గాని యక్ గాని ఇది ఏతయో లింగి. ఈ షా ప్రత్యయం కానీ ఏంటండి? షా ప్రత్యయం కానీ లింగ ప్రత్యయం కానీ ఏమొస్తుంది? షా ప్రత్యయం కానీ యక్ ప్రత్యయం కానీ పక్కన ఉంటే షా యక్ ఇది ఏతయో, లేదా లింగీచ లింగ పక్కన ఉన్నా, లేదా యకారాదవ్ లింగీచ యకారాదవ్ లింగ ప్రత్యయం లేదా యకారాది ప్రత్యయాలు పక్కన ఉంటే యకారాదవ్ అసార్వధాతుకే పరతః. లింగిచ యకారాదవ్ అసార్వధాతుకే పరతః రింగ్ ఇది అయం ఆదేశో భవతి. ఇక్కడ మనకి ఇదంతా సూత్రంలో రుకారాంత అంగం ఉంది. మనకు మృదు ధాతు, మృదులో రు ఉంది కదా, అది రుకారాంతం. రుకారం అంతిమంలో ఉంది, మృదుకి మాకి అంతిమంలో ఉంది. అది అంగమే ఉండాలి. ష ప్రత్యయం తీసుకొచ్చు కదా. ష ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి ప్రకారంగా మృదు అంగం కూడా అవుతుంది. కాబట్టి రుకారాంత అంగం కాబట్టి వెంటనే షా గాని ఎక్ గాని పక్కన ఉంటే, ఇక్కడ షా ఉందా ఎక్కుందా? ఇక్కడ మనకు ఎక్కువ లేదు, షా ఉంది. ష ప్రత్యయం కదా.
షకారం ఉంది, అంటే షకారం ఎత్తి చేసాం, కానీ షకారం పక్కన ఉంది కాబట్టి వెంటనే రుకారాంత అంగానికి ఏమొచ్చింది, రింగ్ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది, మృదులో ఉండే రుకారానికి రింగ్ ఆదేశం వస్తుంది. సో అనేకాల్సి సర్వస్య ప్రకారంగా మొత్తం సంపూర్ణ మృదు స్థానంలో రింగు వస్తుంటే, మృంగులో రింగు వస్తుంటే, రింగ్ ప్రత్యయం వస్తుంటే రింగ్ కదా, ఆ రింగులో గకారానికి ఇత్తి అయిందండి. ఏ ఆగమం రింగ్ ఏ ఆదేశంలో అయితే గకారానికి ఇత్తి చేశామో, ఇదే కావచ్చు, ఇదే ప్రత్యయం కాకుండా ఏదైనా కానీ అంగ్, రింగ్, అట్లా ఏ ఆదేశం చేయబోతున్నావో ఒకవేళ ఆ ఆదేశంలో గకారానికి ఇత్తి చేయబడి ఉంటే గనా, గకారం ఇత్తి చేసి లోపం చేసి ఉంటేనా, అటువంటి గకారం ఆదేశం అనేది సంపూర్ణ అనేకాల్సి సర్వస్య సూత్రం ప్రకారంగా సంపూర్ణంలో కాకుండా దానికి అంతిమ స్థానంలో అవుతుంది. ఆ అంగం యొక్క అంతిమ వర్ణం అయితే ఉందో వాటి స్థానంలో వస్తుంది అని చెప్పింది. ఏమైపోయింది, అంతిమ స్థానంలో ఇంకా గిచ్చ అనే సూత్రం చెప్తుంది. గిత్ ఆదేశ అంత్యస్య అలహ స్థానే పోతుంది, అంతిమ అల స్థానంలో అవుతుంది. అంగస్య అంత్యస్య అలహ స్థానే, ఇక్కడ మృదు అంగము అంతిమలో ఉంది, మృదుకి అంటే మాలో ఉండే రుకారానికి, మాలో ఉండే రుకారానికి మాత్రమే వస్తే రింగ్ ఆదేశం అవుతుంది. మామూలుగా అనేకాల్సి సర్వస్య సూత్రం ప్రకారంగా సంపూర్ణ స్థానంలో రావాలి. ఎక్కడ రావాలి, సంపూర్ణ స్థానంలో రావాలి. కానీ సంపూర్ణ స్థానంలో కాకుండా వాడికి ఏకదేశంలో వస్తుంది. ఎక్కడ వస్తుంది, ఏ సూత్రం ప్రకారంగా, గిచ్చ అనే సూత్రం ప్రకారం, దానికి అపవాద సూత్రం, అనేకాల్సి సర్వస్య సూత్రానికి అది సంపూర్ణ స్థానంలో వస్తుంది ఆదేశం అంటే, లేదండి నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో గకారం ఎత్తి చేయబడి ఉంటే అది మొత్తం సంపూర్ణ స్థానంలో కాకుండా దాని యొక్క అంతిమ స్థానంలో వస్తుంది అని చెప్పింది. అందుకే మృదువులో ఉండే అంతిమ రుకార స్థానంలో రింగ్ వచ్చింది. కాబట్టి మృదువులో రుకారం వచ్చింది కాబట్టి మా హలంతం అయిపోతుంది, మా హలంతము రింగ్. అదే దీంట్లో కలిపితే మా హలంతంలో కలిపితే మృంగ్ అయిపోయింది. ఏమైపోయింది, మా హలంతానికి ఈ కలిపితే మృంగ్ అయిపోతున్నాడు, ఏమవుతుంది, మృ అయిపోతుంది. కానీ ఈ రింగులో ఉండే గకారానికి హలంత్యం ప్రకారంగా అనుబంధం లోపం చేయండి, అప్పుడు రీ మిగులుతుంది. ఏమిగులుతుంది, రింగులో ఉండేటువంటి ఆదేశానికి అనుబంధం లోపం చేస్తే ఓన్లీ రీ మిగిలిందన్నమాట. ఆ రీ అనేది పక్కన మా హలంతం, రింగులో ఉండే మా హలంత కదా, ఆ మకార హలంతానికి రీ కలిపితే మ్రీ అయిపోయింది. అయిపోయింది మ్రీ ఆ త, ఏమొచ్చింది, మ్రీ ఆ త, మ్రీ ఆ త. ఇప్పుడు ష ప్రత్యయం సార్వధాతుక ప్రత్యయం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుక ప్రకారం గుణం చేయండి. గుణం చేస్తే అవుతుంది, ఈకి గుణము మ్రే అయిపోతుంది. ఈకి గుణము సార్వధాతుక ప్రత్యయ పదత అంగస్య గుణోభవతి, మ్రీలో ఉండే ఇక గుణం చేస్తే ఏ అయిపోయింది, మ్రే ఆ త. ఇప్పుడు ఏ చోయ వాయావహ అనే సూత్రం ప్రకారంగా ఐ ఆదేశం చేస్తే ఐ కాదు, ఏ చోయ వాయా ప్రకారం కాకుండా ఇక్కడ అచిష్ణు ధాతు ఏంటండి, అదేదండి. ఇక్కడ మన రింగు తీసుకొచ్చిన మన దగ్గర మరింగు ఉందండి. ఏముంది, మరింగు ఉంది. మరింగు వచ్చిన తర్వాత ఇక్కడ రింగ్ ఆదేశం అయిపోయిన తర్వాత మ్రీ అయిపోయింది, అనుమతిలో వస్తే మ్రీ అయిపోయింది. ఇక్కడ అచిష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ, చూడు కనిపిస్తుంది, అచి ష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ, యువో రియంగు వంగౌ, అచి ష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగౌ, అలా వస్తుందన్నమాట. ఓకేనా, ఇదేముంటుంది, అచి పరత, అచ్చు పక్కన ఉంటుంది, ఉంది కదా మన షప్కా అని, షప్కా ఆ వచ్చింది కదా, షప్కా అని పక్కన ఉంది, అది పక్కన ఉంటే అచి పరత స్ను ధాతు భృధాతు, స్ను ధాతు గాని భృధాతు గాని, స్ను ధాతు భృధాతు, అచి పద స్ను ధాతుకి స్ను ప్రత్యయము ధాతు భ్రువాం అండి. ధాతు అంటే భ్రు ఏదో ఉవాదనాంత అంగం ఉండాలి. అటువంటప్పుడు అంటే స్ను ప్రత్యాంత అంగం కానీ తత యువర్ణాంత ఉవర్ణాంత ధాతు గాని ఉండాలి. ధాతు అంటే యువర్ణాంత ధాతు ఉవర్ణాంత ధాతు ఉంటేనా, లేదా భృ ధాతు ఉంటే వాటికి ఇయంగ్ గాని ఉవం గాని వస్తుంది. అంటే ఒకవేళ ఈ వర్ణాంత ఇకారం అంతిమంలో ఉన్న ధాతు ఉంటే దానికి ఇయంగ్ వస్తుంది. ఒకవేళ ఏ ధాతులు అయితే ఉ అనే అంతిమంలో ఉంటే ఉవర్ణాంత ధాతు ఉంటే దానికి ఉవంగ్ వస్తుంది అని చెప్పింది సూత్రం. ఏం చెప్పింది,
ఒకవేళ అచ్చు అనేది పక్కన ఉంటే అప్పుడు ధాతునకు, ఏ ధాతునకు, ఇకారం అంతిమంలో ఉండే ధాతువునకు కానీ ఉకారం అంతిమంలో ఉండేటువంటి ధాతునకు కానీ ఈ ఉంటే ఇయంగు, ఊ ఉంటే ఉవంగు వస్తుంది. ఇక్కడ మన ధాతుని మ్రీ షప్క ఆ త, మ్రీ ఆ త. ఈ స్థితిలో మ్రీ ఎలా తెలిసిందా? మృంగు ధాతుకి రుకా రింగ్ చేస్తే మ్రీ అయిపోయింది, అనుమతి లోపల రింగ్ కా గగా అయిపోయింది, రీ అనేది మాల కలిసిపోయింది, మ్రీ అయిపోయింది, మ్రీ ఆత. ఈ స్థితిలో ఇది షప్పు పక్కన ఉంది కాబట్టి, అంటే షకారం పక్కన ఉంది కాబట్టి, షిత్తు పక్కన ఉంది కాబట్టి ఇది ఏం చెప్పి అచి పదత అంటే అచ్చులో షప్పులో ఆ అనేది మిగిలింది కాబట్టి ఆ పక్కన ఉంటే ఏం చేసింది? యువర్నాథ్ ధాతులు అంటే మ్రీలో ఉంటే ఈ ధాతు కదా, ఈ కాలం అంతిమంలో ఉంది. అలాంటి యువర్ణ ధాతువుకు ఇయంగా ఆదేశం వచ్చింది. ఎక్కడ వచ్చింది? మ్రీలో ఉండే ఈకి ఇయంగ్ వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చింది? ఈ యంగ్. మ్రీలో ఈ కాలానికి ఇయంగ్ వచ్చి మళ్ళీ వచ్చింది. అప్పుడు మ్రీయంగ్ అయిపోయింది. ఏమైపోయింది? మ్రీకి మాలో ఉండే మ్రాలో ఉండే ఇకారానికి ఏమొచ్చింది? ఇయంగ్ వచ్చింది. కాబట్టి మ్రా హలంతం అయిపోయింది, పక్కన ఇయంగ్ కలిపితే మ్రీ యంగ్ అయిపోయింది. మ్రీ యంగ్ ఆత. ఇప్పుడు మ్రీ యంగ్ లో ఉండే గకానికి మళ్ళీ హలంత్యం తస్యలోప అదిలోప చేస్తాం. మ్రీ యా ఆ త. మ్రియంగ్ లో ఉండే గకారానికి ప్లస్ ఆకారానికి ఉపదేశ జన్యాస్ చేస్తే మిరియనండి. మ్రీయ్ యకారంలో ఉండే ఆకారం ఉపదేశ అజన్యాస్కి ప్రకారంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మిరిగింది. మ్రియ ఆ త. తో యకార హలంతానికి పక్కన షప్క ఆగలిపితే మ్రియ త వచ్చేసిందా? మ్రియత. తకారంలో ఉండే ఆకారానికి పిత ఆత్మనే పదానం టేరే అనే సూత్రం ప్రకారంగా ఏకారం చేస్తే మ్రియతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? తర్వాత ద్వివచనంలో ఆతాం కదా, ఆతాంకి గస్యం ఇదే విధంగా ఉంటుంది. ఆతాంకి ఆతోంగిత అనే సూత్రం ప్రకారంగా ఈ ఆదేశం వస్తుంది. ఆతోంగిత. మ్రీ కదా, ఏకవచనంలో తా తెచ్చుకున్నాము కాబట్టి మ్రియతే అయిపోయింది. పిత ఆత్మనే పదానం టేరే ప్రకారం ఏ చేసి ఇప్పుడు తా ఆతాం వస్తుంది. మ్రీ ఆతాం. ద్వివచనం మ్రియేతే. ఆతాం వస్తుంది. ఆతాంలో ఉండే ఆకారానికి ఆతోంగిత ప్రకారంగా ఈ ఆదేశం అవుతుంది. ఈ ఆదేశం అయిపోయిన తర్వాత లోపో వ్యోధవళి ప్రకారంగా యా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మ్రియంగులో మనకు మధ్యలో ఇక్కడ కూడా షప్పు వస్తుందన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది? షప్పు వస్తుందన్నమాట. మ్రీ షప్పు ఆతాం. మ్రీ షప్పు ఆతాం. ఇప్పుడు ఇయంగా ఆదేశం వస్తుంది. ఇదే సూత్రం ప్రకారంగా మ్రియా అయిపోయింది. మ్రియా ఈయ తాం. మ్రియా ఈయ తాం. ఈలో ఎకారానికి లోప విలువలతో లోపం చేస్తా చెప్పిన అప్పుడు మ్రియా ఈ తాం. మ్రియాలో ఉండేటువంటి అకారము ఈయంగులో ఈయ వచ్చింది కదా. ఎలా వచ్చింది? ఆతో గీత ప్రకంగా ఆతాంలో ఆ స్థానం ఈయ వచ్చింది కదా. ఆ ఈకి ఆ ఈ కలిసి ఆత్మల ప్రకారం ఏ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఏ అయిపోతుంది. మ్రియే తాం. తాములో ఉండే టీ భాగానికి ఆం భాగానికి పిత ఆత్మనే పదానం టేరేతో ఏకారం చేస్తాం. అప్పుడు మ్రియేతే అనే రూపం సిద్ధిస్తుంది. సరే మళ్ళీ చెప్పండి స్టెప్స్ ఒకసారి మళ్ళీ. మహోదయ ఈ రోజు చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయానా? అందుకోలేకపోతున్నా. నిన్న రూపం అర్థమైందా మీకు? నిన్న ఏంటి మహోదయ? సీయతే సీయేతే అది అర్థమైంది బాగానే. ఇక్కడ ఉంది. అక్కడ వస్తున్నాయి మహోదయ, చాలా కొత్త సూత్రాలు వస్తున్నాయి. వాటి నంబర్లు తెలియదు, వాటి అర్థాలు ఎక్కడ తిక్కోవాలో మేము చాలా పరిగెత్తుతున్నారు. అయిపోయింది. అలాగే చేయండి. ఒకసారి గమనించండి. సిఏకి సమానంగానే ఉంటుంది. అలాగే రేపు ఒకసారి చెప్పండి మహోదయ. చెప్తాను, ఒకసారి ప్రయత్నించండి. పైన చిత్ర ప్రకారం సీయతే సీయేతే సీయంతే. ఇక్కడ కేవలము అక్కడ పాగ్రాత్మ ప్రకారం సి ఆదేశం చేసాము. ఇక్కడ మనకు అచిష్ణు ధాతు భ్రువాం యువో యంగు వంగో ప్రకారం ఇయంగ ఆదేశం వస్తుంది. అప్పుడు మ్రియ తయారవుతుందండి. మిగిలిన ప్రక్రియ అంతా సిఏతేకి సమానంగా ఉంటుంది. అలాగే సీయంతే కూడా రూపం అలాగే వస్తుందన్నమాట. ఇక్కడ జోంత ప్రకారం అంత ఆదేశం అయిపోయి పిత ఆత్మనే పదానం చేదే ప్రకారం ఏకారం చేస్తే మ్రియంతే అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. కాబట్టి అది ఇదే విధంగా ఉంటుంది. సింపుల్. ఒకసారి ప్రయత్నం చేసి సీయతే సీయేతే సీయంతే అది ముందు పెట్టుకోండి. ఇక్కడ అచిష్ణు ధాతు భ్రువాం యువో యంగు వంగౌ అనే సూత్రం ప్రకారంగా ఇయంగ్ ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది?
ఈ యంగ్. ఓకేనా? ఆ ఈ యంగ్ కి అనుబంధ లోపం చేస్తే ఈయు మిగులుతుంది, ఈ అకాల హలంత మిగులుతుంది. ఆ రకంగా మనకు రూపసిద్ధి సిద్ధిస్తుందండి. ఓకే, ప్రయత్నించండి. కాని పక్షంలో మళ్ళీ రేపు నేను చెప్తా అండి. అస్తు జీ. అర్థమైందండి అన్నదికి? మీలో అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమైందా? అర్థమైంది ఆచార్య. రేపు చెప్తారా మరి? చెప్తానండి. ఒకసారి వీలైతే నీరజ గారు ఒకసారి రాయండి, లేదా మీరు కూడా ప్రయత్నించి నిర్మల గారు రాసేవాళ్ళు. రామలక్ష్మి గారు రాస్తాయి సారి. రామలక్ష్మి గారు ఉన్నారా? రామలక్ష్మి గారు కాదు, వరలక్ష్మి గారు, పి వరలక్ష్మి గారు. ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి, తప్పైనా పర్వాలేదు, నేను చూస్తాను. సీయతే ముందు పెట్టుకోండి, అదొక గమనించండి. ఇక్కడ మనకు సూత్రాలు అక్కడ ఇచ్చాడు, విశేషం ఏం లేదు. కానీ పక్షంలో మనం రేపు చెప్పుకున్నాం, స్టెప్లు గా అయ్యి నేను చెప్తాను మీకు. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది, మనకు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అస్తు. సందేహాలు అంటే రేపు చెప్తామండి. అంటే వీళ్ళే ఇంకా వాళ్ళు చెప్పిన వాళ్ళేం కాదు, అందరూ రాయొచ్చండి. అందరూ ప్రయత్నం చేయండి. ఎవరైనా రాయొచ్చు, ఇక్కడ నేను చెప్పిన వాళ్ళేం కాదు, అందరూ ప్రయత్నం చేయండి. ఓకేనా? అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.